అది ఏంటి? కాఫీ కోసం వచ్చాను వదిన. కాఫీ కోసమా? అదే కప్ ఇక్కడే ఉంది కదా, నేను కలుపుకుందామని. అడిగితే నేనే తెచ్చిచ్చేదాన్ని కదా. పనిలో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే వచ్చాను. సరే వెళ్ళు, నేనే తెచ్చిస్తాను. థ్యాంక్స్ వదిన. వెళ్ళు. థ్యాంక్స్ వదిన. టూ హాట్. కాఫీ చాలా వేడిగా ఉంది వదిన. హెల్ప్ చేయాలా అని ప్రశాంత్ చూడు ఎంత బ్లడ్ పోతుందో. కట్ చేసుకున్నావా? నీకున్నన్ని తెలివితేటలు రామలక్ష్మికి లేవులే. ఆహా, నా ఉద్దేశం అది కాదండి. ఏ ధ్యాసలో ఉండి కూరగాయలు తరుగుతుందో అని. కూరగాయలు కట్ చేస్తూ ఇంకేం ధ్యాసలో ఉంటారే? ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఎలా వండితే నీకు నచ్చుతుంది, వంటలో ఏ వంకలు చెప్తావో ఇదే కదా నీ ధ్యాస. ఇంకేముంటుంది? అబ్బా, నాకేం కావాలో నా కోడలికి తెలీదా ఏంటి? మీరు భలే చెప్తారు అన్నీని. నువ్వు వండమ్మా. ఏం వండబోతున్నావు? ఉప్మా చేస్తున్నాను అత్తయ్య. రామా, నీకు వేలు కట్ అయింది కదా, ఇంకెలా చేస్తావు? అమ్మా, ఈ రోజుకి నువ్వే చేసి. నాకు ఓపిక తగ్గిపోయిందిరా. నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. అయ్యో అత్తయ్య, నేనేం చేశా? ఎవరు ఏం కష్టపడద్దు, నేను ఫుడ్ ఆర్డర్ పెడతాను. అమ్మా, నీకేం కావాలి? నాకు పూరి పెట్టరా. మరి నాన్న నీకు? ఏదో ఇడ్లీ తగలెట్టు. నాకు వడ. అన్నయ్య, మీకేం కావాలన్నయ్య? మాకేదైనా ఓకేరా, టేస్టీగా ఉంటే చాలు. నీ టేస్ట్ బాగుంటుంది అన్నయ్య. నీకు కావాల్సింది టేస్టీగా ఉండాలనుకుంటా. అదే, అందుకే నువ్వు నాకు ది బెస్ట్ అన్నయ్య అనిపిస్తుంటావు. వీడి చూపుల్లోనే కాదు, వీడి బుద్ధిలోనూ మార్పు వచ్చింది. పెడతా, కంట్రోల్లో పెడతా. నా కోసం మూటలు మోసావు,
నన్ను పోషించడానికి కూలి పని చేశావు. నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూడాలని నువ్వు చేసే పనులన్నీ నా కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయని ఎప్పుడు తెలుసుకుంటావు శ్రీను? అంటే ఆద్య, నువ్వు బాధపడితే నేను చూడలేను ఆద్య. నువ్వు బాధలు పడుతుంటే నేను కూడా చూడలేను శ్రీను. ఎందుకంటే ఐ లవ్ యూ శ్రీను. ఆపేలా వస్తుంది ఆద్య. రావాలి. ఇంకో 1 వీక్ 10 డేస్ అంతకన్నా ఎక్కువ టైం లేదు. నువ్వు మేనేజ్ చేయలేవు శ్రీను. మా డాడీ గనుక తెలిసిందో నన్ను అమెరికాకి తీసుకెళ్ళిపోతారు. పోనీ తెలియకుండా జాగ్రత్త పడితే? అప్పుడు నేనే నిన్ను వదిలి వెళ్ళిపోతాను శ్రీను.